హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ నేను మల్టీ కలర్తో పైపింగ్ వేశాను. మల్టీ కలర్ అంటే ఏంటా అని అనుకుంటున్నారా? ఇదిగోండి ఇక్కడ మనకు శారీ ఇలా వచ్చేసింది చూడండి. ఇది మనకు పింక్, ఆనియన్ పింక్, గ్రీన్ కలర్తోని మనకి ఇలా డిజైన్ వచ్చింది కదా బార్డరు. అందుకోసం అని చెప్పేసి నేను అలా వేశాను. ఈ శారీ అంతా ఇలా ఉంది కదా. మనం సేమ్ కలర్ క్లాతులు ఇలా ప్యారెట్ గ్రీన్, ఆనియన్ పింక్ ఈ రెండు క్లాతులు తీసుకున్నాను ఇక్కడ నేను. ఇదిగో చూడండి, సేమ్ కలర్ ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నాయి కదా ఈ క్లాతులు. ఇది చక్కగా వేసుకొని, రెండు చక్కగా వేసుకొని అప్పుడు మనం కట్ చేసుకోవాలి. పైపింగ్కు మనకు ఒక 1 ఇంచ్తోని క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. క్లాత్ అంతా కూడా సేమ్ దీని మాదిరిగా అన్ని 1 ఇంచ్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇది ఒకదానికొకటి ఇలా పెట్టుకొని మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఇట్లాగా అన్నీ కూడా మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పింక్ పెట్టుకున్నాం కదా, గ్రీన్ పెట్టుకుందాం. ఇక అంటే ఒకదానికొకటి ఒక కలరు, ఆ తర్వాత మళ్ళీ ఇంకో కలర్, ఇలాగే అన్ని జాయింట్ చేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్చింగ్ అనేది మనం వేసుకున్నప్పుడు కాస్త లోపలికని వేసుకోవాలండి. ఎందుకంటే కట్ చేశాక మళ్ళీ మనకు ఊడే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడే కాస్త లోపలికని వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక అన్నీ కూడా ఇలాగే జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా మనం మల్టీ కలర్ అనేది వేసామని అనుకోండి, మనకి మల్టీ కలర్ క్లాత్ అంటే మనకి ఏకంగా ఇట్లాంటి క్లాత్ దొరకదు సామాన్యంగాను. అందుకోసం అని చెప్పేసి ఇలా వేశాను. ఇప్పుడు క్లాత్ అంతా ఇలా వచ్చేసింది కదా మనకు. ఇక ఇవన్నీ కూడా జాయింటింగ్ చేసుకున్నాక ఈ క్లాత్ అంతా కూడా ఇలాగే వచ్చేస్తుంటుంది మనకు. ఇలా లోపలికని కాస్త వేసుకుంటే మనకు ఊడడానికి ఇప్పుడు ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇక ఇదంతా స్టిచ్చింగ్ చేశాక మన క్లాత్ అంతా ఇలా వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా వచ్చేసింది. అన్ని జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ క్లాత్ను ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, దీన్ని క్రాస్ కటింగ్తో కట్ చేయాలి. ఇప్పుడు ఇందాక మనం స్ట్రేట్ కటింగ్తో ఇవన్నీ జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని క్రాస్ కటింగ్తో కట్ చేసుకోవాలి. మనం మామూలుగా పైపింగ్ వేసుకుంటే ఎలా కట్ చేసుకుంటాం క్రాస్గా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇదంతాను ఒక 1.5 ఇంచ్ అంత వదిలిపెట్టేసి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు పైపింగ్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక మనకి ఇలా వచ్చేసింది చూడండి. ఇదంతా ఇలా ఉంది కదా. ఇక ఆ తర్వాత బ్లౌజ్కు మనం వేసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి మామూలుగా పైపింగ్ వేసుకున్నట్టుగానే వేసుకోవాలి. కాస్త చూసుకుంటూ జాగ్రత్తగా వేయాలండి. ఎందుకంటే ఇది డబుల్ ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం అన్ని చిన్న చిన్న పీసెస్ అన్ని జాయింట్ చేసుకున్నాం కదా,
అది సరిగ్గా రాదు. అందుకోసమని చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి స్లోగా. ఇలా ఈ 2 కలర్స్ కాకుండా కూడా 3, 4 కలర్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. అంటే శారీలో ఉన్న కలర్స్ కూడాను అలా కూడా పెట్టుకొని ఇలా జాయింటింగ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఏం చక్క మనకు ఇది మల్టీ కలర్ది పైపింగ్ అనేది చక్కగా వస్తుంది. పైపింగ్ అనేది కూడా చక్కగా కనిపిస్తుంది మనకు. ఇదిగోండి, ఆ తర్వాత ఇప్పుడు ఇలా వేస్తున్నాను కదా. ఇది థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసేస్తున్నాను. బ్లౌజ్ అంతా కూడా సేమ్ దీని మాదిరిగానే మన పైపింగ్ అంతా మామూలుగానే వేసుకున్నట్టు వేసేసుకోవాలి. ఇది స్లోగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది అటు ఇటు కదులుతుంటుంటుంది, అందుకోసమని జాగ్రత్త వేసుకుంటే సరిపోతుంది. ఇక వేసుకుంటున్నాం కదా, ఈ బ్లౌజ్ అంతా కూడా మనకు నెక్ అంతా కూడా ఇలా వేసుకున్నాం. ఇదిగో చూడండి ఏం చక్కగా వచ్చేసింది కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.